చెప్పినటువంటి దృష్టాంతాలన్నీ కూడా సంగమయుగానికి చెందినవే. ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు అక్షయ పాత్ర ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అరణ్యవాసంలో ఇస్తాడు. అంతఃపురంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు. అంతఃపురంలో ఉన్నప్పుడు ఆమెకు అక్కర్లేదు. ఎందుకంటే చెలికత్తలు చాలా మంది ఉన్నారు, దాసీలు చాలా మంది ఉన్నారు. పాండవులు అంటేనే ప్రజలు బాగోగులు చూసేవారు, మునీశ్వరులను ఆదరించేవారు, యజ్ఞాలు చేసేవాళ్ళు. మరి చాలా మంది వస్తుంటారు, భోజనాలు కావాలి కదా. మరి భోజనాలు కావాలి కాబట్టి అక్కడ ఎట్లాగూ దాసీలు ఉంటారు కాబట్టి అన్ని పనులు అయిపోతాయి. అది అరణ్యంలో ఉన్నప్పుడు ఆమె ఉన్నారు, మరి పాండవులను కలవడానికి వచ్చేవాళ్ళు. మరి అప్పుడు ఆ మొక్కతి వీళ్ళందరికీ వండి పెట్టలేరు కదా. అక్షయ పాత్ర ఇచ్చాడు. పరీక్ష కూడా వస్తుంది. పరీక్ష వస్తే దుర్వాస ముని వచ్చారు. ఆయన పేరు, ఆయనతో పాటు 40,000 మంది శిష్యులు వచ్చారు. అందరూ కూడా మేము నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాం, మాకు భోజనాలు చేస్తాం అంటారు. ద్రౌపదీదేవికి ఎవరు గుర్తు రావాలి? కృష్ణుడు గుర్తొచ్చాడు. అసలు నాలాంటి వాళ్ళు అయితే ముందు అర్జునుడు, భీముడు గుర్తు వస్తాడు. అయ్యా అక్షయపాత్ర ఇంకా పనిచేయదు, మీరిద్దరు రండి, తొందరగా ఉండండి, వాళ్ళు వచ్చేలోపల ఆయనకి అదే కోపం అసలు అని అనాలి. కానీ ఆయనకి మాత్రం శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు. ఒక్క మెతుకు తీసుకుంటే అందరికీ కడుపు నిండిపోయింది. బాబాకి భోగ్ పెడతామంటే విశ్వాత్మలందరికీ ఆహారాన్ని అందచేయటం. అన్నం పరబ్రహ్మ స్వరూపము. ఎందుకంటే అన్నమే శక్తిగా మారుతుంది, సప్తధాతువులుగా రూపాంతరం చెందుతుంది. చర్మము, మాంసము, కండ, తేజస్సు, బ్లడ్ అంతా కూడాను ఆహారం నుంచే ప్రతి ప్రాణి కూడా తనను తాను రూపొందించుకుంటూ పెద్దదవుతూ వస్తుంది అనమాట. సో అటువంటిది బాబాకి మనం సమర్పించామంటే ప్రేమతో విశ్వాత్మలందరికీ, సర్వ ప్రాణికోటికి ఆహారాన్ని మనం అందజేసామన్నమాట సూక్ష్మంగా. సో ఎవరైతే అన్నయ్య గారు చెప్పారో గరుడ మోహన్ రావు, ఆ ఆత్మ కూడా బాబా ఒడిలో అద్భుతమైన, దివ్యమైన, ప్రకాశవంతమైన బాబాకి మళ్ళీ ఒక రైట్ హ్యాండ్గా, ఇన్స్ట్రుమెంట్గా ఉండాలని మనందరం కోరుకుందాము. సో ఇందాక మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. దాంట్లో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే బాబా సమానంగా తయారు కావాలి. ఏ ఒక్క గుణాన్ని ధారణ చేస్తే బాబా సమానంగా అవుతాం? భోలానాథ్. భోలానాథ్ అంటే మనసులో ఏ విషయాలను పెట్టుకోకుండా ఉండేవాళ్ళు. కపటము, కల్మషము, కృత్రిమాలు, కలుషితాలు, కల్పితాలు లేకుండా ఉండేటప్పుడు మనం మాస్టర్ భోలానాథులుగా అవుతాం అన్నమాట. వారి సంపర్కంలోకి వచ్చిన వాళ్ళకి ఒక ముక్తి యొక్క స్థితి అనుభూతి కలుగుతుంది. వారు ఎవరైతే ఒక అన్నయ్య మనము గుర్తొచ్చాం, ఆయన అమెరికాలో ఉన్నాడు, నన్ను గుర్తు చేసిన ఆయనకి మన ఆరా నుంచి ఒక శక్తి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళకి అనుభూతి కలుగుతుంది, మీరు గుర్తొచ్చారండి, చాలా టెన్షన్లో ఉన్నాను, టెన్షన్ అంతా మాయమైపోయిందండి అని. మన శక్తి నుంచి, మన ఆరా నుంచి వాళ్ళకి శక్తి వెళ్ళిపోతుంది అనమాట. మనకేం తగ్గదు, మనకి పెరుగుతుంది. ఇదేనమాట కర్మ ఫిలాసఫీ. ఈ సృష్టి నాటక చక్రం అంతా కూడాను టోటల్లీ కర్మ ఫిలాసఫీ మీదే ఉన్నది. కర్మ సిద్ధాంతమే లేకపోతే అసలు ఈ సృష్టి నాటక రంగమే లేదు. మొత్తం మానవాళికి ఒకే ఒక్క సూత్రం వర్తిస్తానమా, ఇచ్చి పుచ్చుకోవటమే. ఇచ్చిందే పుచ్చుకుంటాం, పుచ్చుకోవాలనుకునేదే ఇవ్వాలి. పూలు ముళ్ళు రెండు చెట్టుకే పూస్తాయి, కానీ మనం పూలు కోసుకుంటాం కానీ ముళ్ళు కోసుకుంటామా? పూలు కోసుకుంటాము దేవుడికి పూజ చేయడానికి, దేవాలయం అలంకరించడానికి, తలలో ధరించడానికి, ఇంటిని అలంకరించుకోవడానికి, అతిథులు వస్తే ఆహ్వానించడానికి, మరి వైద్యానికి ఉపయోగపడతాయి. చెట్టు గుండిపోతే మరొక విత్తనంగా మారి మరొక చెట్టు అవుతుంది. దాని నుంచి మళ్ళీ చాలా పూలు ఫలాలు వస్తాయి. పువ్వును కోయటం అంటే చంపేయటమే. చంపేసిన తర్వాత 3 రోజుల వరకు అది నవ్వుతూ ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. ఎండిపోయినా వాడిపోయినా సువాసన ఇస్తుంది, దుర్వాసన ఇవ్వదు. మన అంతరంగాన్ని కూడా పూల వంటి గుణాలతో నింపుకోవటమేనమాట. సో బాబా సమానమైన స్థితి అంటే సదా ఆ యొక్క దృష్టికోణం, బాబ్ సమాన స్థితి మనకిచ్చేసాడనమాట. మనం రాసుకోవాలి. ఏ కలం ఇచ్చాడు బాబా మనకి? కర్మలు అనే కలం.
శ్రేష్ఠ కర్మలు, దివ్య కర్మలు, పుణ్య కర్మలు, ఉత్తమమైన కర్మలు, శుభ కర్మలు. మన దినమంతా మన కర్తవ్యం ఏంటంటే శుభకర్మలనే ఆచరించటం. మనకి మనం మన పాత్రని మనం తయారు చేసుకోవాలి. మనం అంతరంగం, మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. మనసులో 3 భాగాలు ఉన్నాయి. 1 కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్, 3 సూపర్ కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్ మైండ్లో మన 84 జన్మల పాత్ర మొత్తం రికార్డ్ అయి ఉంటుంది అనమాట. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే విషయం ఉంటుందో దాన్ని అదే మనకి తిరిగి తయారవుతూ ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనమే ట్రీట్ చేసుకోవాలి. జ్ఞాన మార్గం అంటేనే మనల్ని మనం ఉద్ధరించుకోవటం, మనల్ని మనం సంస్కరించుకోవటం, మనలో వెలుగుని నింపుకోవటం, మనలో ఉన్న చీకటిని తొలగించుకోవటం. నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. నేను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. నన్ను నేను ఇష్టపడాలి, నన్ను నేను ప్రేమించాలి, నాకు నేను స్నేహితుడిగా కావాలి, నాకు నేను శ్రేయోభిలాషిగా కావాలి, నాకు నేను గురువుగా కావాలన్నమాట. సో దానికి కావాల్సింది ఏంటంటే శుభ సంకల్పాలు. మన మనసుని శుభ స్వరూపంగా తయారు చేసుకోవాలి. లౌకికంలో చూడండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి, శుభలేఖ, శుభ ముహూర్తం, శుభ ఆహ్వానము. ఎన్నిటికి శుభాన్ని వాడతారు అంటే అందరికీ మేలు చేయటము, అందరికీ మేలు కావటము శుభ ముహూర్తం. మంచి రోజులు, చెడ్డ రోజులు అని చెప్పి మామూలుగా తారీఖుల్లో, తిథులలో, మరి నెలలో ఉంటాయి. నేను దాన్ని గురించి విశ్లేషణ చేయడానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే దాని మీద నాకు తెలియదు. ఆ విశ్లేషణ యొక్క వివరణ, ఆ శాస్త్రం యొక్క మూలాలు నాకు తెలియవు. కానీ జీవితంలో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. మలుపులు, మెలుకులు, ఎత్తుపల్లాలు లేకుండా జీవితం ఉండనే ఉండదు. పాత్ర అంతా కూడాను మంచి చెడుల మధ్యలోనే ఉన్నది. చీకట్లో 4 ఉన్నారు, 4 కలిసి వెళ్తున్నారు. టార్చ్ లైట్ ఒకరి దగ్గర ఉంది, టార్చ్ లైట్ వాళ్ళదే, కానీ దాని నుంచి వచ్చేటువంటి వెలుగు మాత్రం అక్కడ ఉన్న అందరిది. మన పాత్రలు కూడా మనకు కావాల్సింది బాబా ఇచ్చినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ మురళిలో కూడా ఉంది కదా, హిమ్మత్ హై బచ్చే మదద్ హై బాప్. రెండోది సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. ఆత్మవిశ్వాసము మరియు నిజాయితీ. సత్యమైన మనసుని భగవంతుడు ఇష్టపడతాడు. అంటే అది స్వచ్ఛమైన మనసు. స్వచ్ఛత వేరు, సత్యత వేరు, సత్యము వేరు. స్వచ్ఛత మనసుకు సంబంధించింది, సత్యత జీవితానికి సంబంధించింది, సత్యము సమాజానికి సంబంధించింది. మన మనసుని స్వచ్ఛతగా ఉంచుకుంటూ ఆత్మవిశ్వాసంలో ఉంటే తప్పకుండా బాబా మనల్ని ఒడ్డుకు చేరుస్తారు. బాబా నడిపించేటువంటి నావలో ఉన్నాం అన్నమాట. ఈ ప్రపంచంలో ఇవాళ అన్ని రకాలుగా దుఃఖం ఉన్నది. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ బాగా పరివర్తన చెందింది. ఒక 50-60 సంవత్సరాల వయసున్న వాళ్ళని పలకరిస్తే మా చిన్నప్పుడు ఇట్లా లేదండి, ఇప్పుడు చాలా తేడా వచ్చిందండి. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది. అప్పుడు మానవతా విలువలు ఉన్నాయి, ఆదరణ ఉంది, ఆత్మీయత ఉంది, గౌరవం ఉంది, డెడికేషన్ ఉంది, రిలేషన్ ఉంది, సహకారం ఉన్నది. ఇప్పుడు భౌతిక ప్రగతి ఉన్నది. మనిషి ఉన్మత్తంగా అవుతున్నాడు. ఖద్దరు చొక్కాలు వేసుకుంటున్నాడు, స్టైల్గా కారులో తిరుగుతున్నాడు. ఆ రోజుల్లో పూరి గుడిసెలు ఉన్నాయి, లేకపోతే పెంకుటిళ్ళు ఉన్నాయి, భవనాలు తక్కువగా ఉన్నాయి, సైకిల్ కూడా ఉండేది కాదు. కానీ భావాలు మాత్రం ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా బాగుండేవి. సో ఇప్పుడు భౌతికంగా ఎదిగాడు, అప్పుడు ఆంతరికంగా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నాడు. పరివర్తన సృష్టి నియమం. ఆ రోజుంది ఇవాళ లేదు కదా, ఇవాళ ఉంది కూడా రేపు ఉండదు. ఈ టోటల్ డ్రామాలో మన తోడు ఉండేది కేవలం కర్మ సిద్ధాంతం, కర్మ ఫలం మాత్రమే. ఎండలో ఉంటే నీడుంటది, చీకట్లో ఉంటే నీడుంటదా? ఉండదు. నిద్రపోతున్నా మన కర్మఫలం మనతోనే ఉంటుంది. ఏదైతే ఇస్తామో తిరిగి అది మళ్ళీ లభిస్తుంది.
రైతు పొలంలో విత్తనాలు చల్లుతాడు, కొన్ని శాతం మొలకెత్తవు, చాలా శాతం మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. కానీ మానవులకి మాత్రం కర్మ ఫిలాసీలో ప్రతి కర్మ కూడా తిరిగి మనకి ప్రాప్తిస్తుంది. దాని నుంచి ఎవ్వరూ వంచితులను చెయ్యలేరన్నమాట. ఏ విత్తనం ఇస్తామో, ఏ కర్మ చేస్తామో అదే మనకి లభిస్తుంది. భక్తి మార్గంలో ఏంటంటే ఒక మంచి కర్మకి తిరిగి మళ్ళీ ఒకటి లభిస్తుంది. జ్ఞాన మార్గంలో అలా కాదు. చిన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఆ రోజుల్లో 2 పైసలు 3 పైసలు దానంగా ఇచ్చేవాళ్ళు. ఇవాళ రూపాయి ఇచ్చినా ఎవరు తీసుకునే పరిస్థితి కాదు. బహుశా 100, 50 అడుగుతారనమాట. 10, 20 ఇచ్చినా కూడా తీసుకోరనమాట. మా అమ్మగారు అనేవారు, అరే అక్కడ నలుగురు కూర్చున్నారు కదా, నలుగురికి ఒక్కొక్క కాయిని ఇచ్చిరారా అనేవాళ్ళు. నేను ఇచ్చొచ్చిన తర్వాత మా అమ్మ అనేవాళ్ళు, అరే నీకు వచ్చే చిన్నలో తప్పకుండా వస్తుందిరా అనేవాళ్ళు. నేను అనుకునేవాడిని, ఈ కొద్దిగా వస్తే ఏంటి లాభం, మనకి రావాలంటే ఎక్కువ ఇవ్వాలి కదా అని మనసులో, అంటే ఊహ తెలియని వయసులోనే మనసులో అటువంటి ఆలోచన జాగృతం అయ్యేదన్నమాట, వచ్చేదన్నమాట. సో ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ తిరిగి ప్రాప్తిస్తుంది అనమాట. ఒకటే నిశ్చింత స్థితి తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు సమస్యల ప్రపంచం. ఈ సమస్యల ప్రపంచంలో సఫలతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మానసిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, బాంధవ్యాల వలన సమస్యలు ఉన్నాయి, ఈ ప్రకృతి పంచతత్వాల వలన కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఎండ ఉండే సమయం అయింది అసలు లేదు. మరి ఎందుకని? వాతావరణంలో మార్పు వచ్చిందనమాట. ఈ ప్రకృతి కూడా మనకి సేవ చేస్తుంది. మనం పుట్టంగానే ఉయ్యాల కావాలి, అంతిమ సమయంలో కలప కావాలి, గాలి నీరు ఆహారం రోజు కావాలి, నిద్రపోతున్నా శ్వాస కావాలి. మనం ఆక్సిజన్ ఉంచుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఆక్సిజన్గా మార్చిస్తుంది. మనం వినియోగించుకునే ప్రతి నీటి బొట్టు మురికిగానే అవుతుంది. పంట పండించుకున్నా, వండుకునే ముందు శుభ్రం చేసుకున్న, దుస్తులు ఉతుక్కున్నా, మనం మంచినీటిని మురికి నీటిగా తయారు చేసి ప్రకృతికి ఇస్తాము. ప్రకృతి తనలో ఉన్న ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి మనకిస్తుంది. సముద్ర భాగం 3 వంతులైతే భూభాగం 1 వంతు ఉంది. సముద్రంలో ఉన్నదంతా ఉప్పే, మరి అది ఆవిరి మేఘంగా మారుతుంది, వర్షంగా కురుస్తుంది, తీయటి నీరుగా వస్తుంది. తనలో ఉన్న ఉప్పును మనకి ఇవ్వడం లేదు, మనలో ఉన్న చెడును మాత్రం తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రకృతి కూడా మనకి సమస్యాత్మకంగా మారింది. సో ఈ ప్రకృతి వల్ల కూడా సమస్యలు వస్తాయి. నిర్మలమైన మనస్సుతో సమర్పించాలి బాబాకి. సమర్పయామి స్వాహ. బాబాయ్ వాళ్ళు మనం చెప్పాడు కదా, వాళ్ళ మురళిలో ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, నిశ్చయ బుద్ధి విజయంతి. పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకోవద్దు, పరిస్థితులను బాబా స్వీకరించాలని కోరుకోవాలి. నేను చాలా దబాలు కొన్ని సభల్లో, రైతుల సభల్లో, వ్యాపారస్తుల సభల్లో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని చెప్తానన్నమాట. ఒక చిన్న చిల్లర కొట్టు ఉంది, వాళ్ళు ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక ఫ్యామిలీ, ఆ భార్య భర్త ఒక చిల్లర కొట్టు పెట్టుకున్నారు. మనకి ఇన్కమ్ కావాలి, సంపాదించాలి అనేది పెట్టుకున్న తర్వాత 1 సంవత్సరం చాలా కృషి చేశారు. కృషి చేసిన తర్వాత వెనక్కి తిరిగి మొత్తం అకౌంట్ లెక్కేసుకుంటే 2 lakhs వాళ్ళకి ఇన్కమ్ మిగిలింది. 2 lakhs ఇన్కమ్ వాళ్ళ స్థాయికి, ఆ ఊరికి, అక్కడ ఉన్నటువంటి ఖర్చుకి చాలా గొప్ప ఇన్కమ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, వాళ్ళ స్థాయికి మంచిదైతే అవుతారు కదా. అదే స్థితిలో నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేశారు. నెక్స్ట్ ఇయర్ 3 lakhs మిగిలింది. అయితే జరిగింది ఏంటంటే అసలు 4 lakhs మిగిలింది. 1,00,000 రూపాయలు వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఎగ్గొట్టారు, వడ్డీకి ఇచ్చారు. ఇప్పుడు 4 నుంచి 1 పోతే ఎంత? 3 lakhs. లాస్ట్ ఇయర్ 2 lakhs సంతోషించారు, ఇప్పుడు 3 lakhs సంతోషిస్తారా? ఎందుకని? తప్పు ఒకరు చేశారు, శిక్ష నేను అనుభవిస్తున్నాను. మోసం ఒకళ్ళు చేశారు, బాధ ఒకళ్ళు అనుభవిస్తున్నారు. తిరిగి ఇది పునరావృతం అవుతుంది అనమాట. మనం ఇతరులకు హాని జరగాలని కోరుకోక్కర్లేదు, మనం శుభ స్వరూపులుగా అయి కూర్చోవాలన్నమాట. బహుకరించాలి. మనసా సేవ. ఇవాళ బాబా మురళిలో చెప్పాడు కదా, మనసా సేవ. మనసా సేవ అంటే గిఫ్ట్ ఇవ్వటం, అందరికీ గిఫ్ట్ ఇవ్వటం మనసా సేవ. వాళ్ళందరి మేలు కోరుకోవటమే మనసా సేవ.
సో స్వయాన్ని మరియు విశ్వాత్మలందరి కూడా శుభానికి బహుకరించాలి. శుభాలను మనకి మనమే చెప్పుకోవాలి, శుభమస్తు. శారీరక సమస్య ఉంటుంది, పరీక్ష అయితే రావాల్సిందే. కళ్ళతో చేసేవి, చెవులతో చేసేవి, నోటితో చేసేవి. చెవులతో ఎట్లా వికర్మలు కాదు, వికర్మలు వేరు, పాపకర్మలు వేరు. వికర్మలు అంటే వికారాలతో ప్రభావితమై చేసేది వికర్మలు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈ 5 విషయాలకి ప్రభావితమై చేసేది వికర్మలు. పాపకర్మలు వీటి పిల్లలు ఉంటాయి. అసూయ, ఈర్ష్య, ద్వేషము, కపటము, నమ్మించడము, ఓడించడము, తెలివిగా ప్రవర్తించడము, ఇతరుల అవసరాన్ని అవకాశాలుగా మలుచుకోవడం, ఇవి పాపకర్మలు. సో ఈ ప్రపంచం అంతా దీంతో నిండి ఉందన్నమాట. సో అందరికీ కూడాను ప్రకాశాన్ని ఇవ్వాలి, వెలుగునివ్వాలి. శుభమస్తు. మనకి మనమే చెప్పాలి, శుభమస్తు. నా హార్ట్కి నేను చెప్పుకుంటా, శుభమస్తు. ఈ శరీరంలో ఉన్నటువంటి కణాలన్నిటికీ చెప్పుకుంటా, శుభమస్తు. సో ఆత్మకి చెప్పుకుంటా, నేను శుభస్వరూపాన్ని, నేను శుభకరమైన శుభప్రదమైన పాత్రధారిని. నా పాత్రంతా శుభకరమైనది, శుభప్రదమైనది. సత్యాత్రేతాయుగాలు సరదాగా ఆహ్లాదంగా గడిచినాయి. పిక్నిక్ అన్నమాట. పిక్నిక్ ముందు రోజు, తర్వాత రోజు. ఆదివారం పిక్నిక్ ఉంది. శని సోమవారాల గురించి మనం విశ్లేషణ చేసుకుంటే, శనివారం మనం ప్రపంచంలో ఉన్న, మనలో ప్రపంచం ఉంది. ఆదివారం పిక్నిక్ రోజున మనం ప్రపంచంలో ఉన్నాం, మనలో ప్రపంచం లేదు. అందుకని ఆహ్లాదంగా, ఆనందంగా, ఆత్మీయంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, తన్మయత్వంతో ఉన్నాం. ఓ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మళ్ళీ సోమవారం మనం ప్రపంచంలో ఉన్నాం, మనలోకి ప్రపంచం వచ్చేసింది అనమాట. మనలో ప్రపంచం లేకుండా ఉంచుకున్నప్పుడే మనం ఆహ్లాదంగా ఉంటాం అనమాట. కాబట్టి మన ప్రపంచాన్ని మనతో జోడించుకోవాలి. శుభమస్తు. మన పాత్రని మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, మన పాత్రని మనం తయారు చేసుకోవాలి, రాసుకోవాలి. రాసుకోకపోతే మనం నష్టపోతాం అన్నమాట. మన ఇష్టం. ఒక పెన్ డ్రైవ్ కొనుక్కున్నాను షాప్కి వెళ్ళి. పెన్ డ్రైవ్ అమ్మినతని యొక్క పర్మిషన్ నాకు అక్కర్లా. బాబు మీరు సినిమా పాటలే వేసుకోవాలయ్యా, నువ్వు భక్తి పాటలే వేసుకోవాలి, కండిషన్ లేదు అక్కడ. డబ్బులు తీసుకున్నాడు, పెన్ డ్రైవ్ ఇచ్చేసాడు, నా ఇష్టం. నేను కూడా ఈ మనస్సు యొక్క బుద్ధి అనేటువంటి పెన్ డ్రైవ్ లో నాకు కావలసిన పాత్రని నేను స్వీకరించాలి. సత్యాత్రేతాయుగాలు హ్యాపీ. నిన్న కాదు మొన్న మురళిలో బాబా చెప్పారు, రాజుల కాలంలో కూడా, ద్వాపరయుగంలో కూడా ఎవరైతే దాన పుణ్యాలు చేశారో వారు మరుసటి జన్మలో రాజు ఇళ్లలో జన్మిస్తారు. అలాగని మళ్ళీ మరుసటి జన్మ కూడా రాజుగా అవుతుందని కాదు, అది కూడా చెప్పాడు బాబా. అంటే ద్వాపర కలియుగాలలో కూడా మనం మన పాత్ర రాజ్య పరివారంలో ఉండాలి. సత్యాత్రేతాయుగాల్లో కూడా మనం రాజ్య పరివారంలో రావాలి. ఇవాళ బాబా మురళిలో చెప్పారు కదా, 108 మాల, 16,108 మాల, ఈ రెండిట్లో సెలెక్ట్ చేసుకోండి. 16,108 మాల ఏంటది? రాజ్య పరివారం యొక్క మాల అన్నమాట. మన రాజ్య పరివారంలో శ్రీకృష్ణుడి యొక్క సాంగత్యంలో మన ఆ యొక్క రాజు నివసించే, శ్రీకృష్ణుడు నివసించేటువంటి స్థానంలోనే ఉండాలన్నమాట. సూర్యవంశంలోనే ఉండాలి. మన మనసు అంగీకరిస్తే అది ఈజీ. మన మనస్సు స్వీకరించలేదనుకోండి, అది అవ్వదు. కాబట్టి మన యోగంలో కొన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చు అన్నమాట. బాబాకి సమర్పించాలి. ప్రజాపిత బ్రహ్మ బాబా 1969 జనవరి 18 సాయంత్రం అంతిమ సెకండ్లలో ప్రకాశ్మణి దాదీ చేతిలో బాబా చెయ్యి. దాదీకి ఒక అలౌకిక అనుభూతి. దాదీకి తెలియదు బాబా వెళ్ళిపోతున్నారని. అసౌకర్యంగా ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, డాక్టర్ గారు వస్తారు, మెడిసిన్ ఇస్తారు, వాళ్ళని పిలుస్తూ వీళ్ళని పిలుస్తూ బాబాని, బాబా కూర్చోండి బాబా, మీకేం బాబా, మంచిళ్ళు బాబా, ఏదో చెప్తున్నారు. కానీ బాబా నుంచి దాదీ చేతి ద్వారా దాదీకి సర్వశక్తులు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మనం కూడా బాబా దగ్గర నుంచి యోగంలో అవ్యక్త బాబ్దాదా సూక్ష్మలోకంలో స్వయాన్ని ఒక ఫరిస్తా శరీరంలో ప్రకాశవంతమైన, తేజోవంతమైన, కాంతివంతమైన శరీరంలో
చుట్టూ తెల్లటి కాంతి కిరణాలు. పరిస్థా స్థితిని అనుభూతి చేస్తూ ప్రేమతో బాబా దగ్గర నుంచి స్వీకరించాలి. ఏదైతే కావాలో అది బాబా నుంచి స్వీకరించాలి. ఆయన వరదాత. ఆయన వరాలను తీసుకోవడానికి కండిషన్స్ లేవు, రూల్స్ లేవు, టైమింగ్స్ లేవు, క్లోజింగ్ అవర్స్ లేవు, ఓపెనింగ్ అవర్స్ లేవు, తాళాలు లేవు, తలుపులు లేవు, టికెట్ లేదు, అడ్వాన్స్ బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు. దిల్ సే కహో మేరా బాబా, నిండు మనసుతో మేరా బాబా అనే ఒకే ఒక్క పదం బాబా దగ్గరికి మనం చేరుస్తుంది అన్నమాట. సో దీనన్నిటికీ ఒక ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే మొత్తం 6 స్థితులు ఉన్నాయి బాబా జ్ఞాపకంలో. ఒకటి మనన చింతన. మొట్టమొదటే మనం చెప్పుకున్నాం మనన చింతన. మనన చింతన అంటే మన మనసు అనేక విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటది. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ టికెట్లెస్ జర్నీ చేస్తూ ఉంటది. ఈ టికెట్లెస్ జర్నీ చేసేటువంటి మనసుని మనతో ఉంచుకోవడమే మనన చింతన యొక్క ఫలం అన్నమాట. స్వమానము, స్వమాన్. స్వ అంటే ఆత్మ, మాన్ అంటే గౌరవము. మన ఆత్మకి బాబా ఇచ్చినటువంటి గౌరవం అన్నమాట. బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని. చాలా ఆనందకరమైనటువంటి ఆలోచన. ఒక్కసారి వస్తే చాలదు, 2 దబాలు 3 దబాలు రిపీట్ చేసుకోవాలి. నేను హృదయ సింహాసనాధికారిని. బాబాకి రైట్ హ్యాండ్ని. ఇవాళ బాబా మురళిలో ఉంది, బాబాకి మీరు నాకు కుడి చేతులు. అంతకుముందు కూడా బాబా చెప్పారు నా కుడి చేతులు. బాబా ఎప్పుడైతే మీరు నా కుడి చేతులు అన్నారో ఎమ్మటే మన మనసు రిసీవ్ చేసుకోవాలి. ఎస్ బాబా, నేను మీకు రైట్ హ్యాండ్ని. ఎమ్మెల్యే గారి దగ్గరగా ఉండేవాడిని ఉంటారు, అరే వారి ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ రా, ఆయన అనుకుంటే ఏ పనైనా మనకి చేసి పెడతారా. సో మనం కూడా రైట్ హ్యాండ్. ఎవరు చెప్పారు ఈ విషయం? స్వయం పరమాత్ముడు చెప్పాడు, మనల్ని అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు మనల్ని మనం అంగీకరించాలి. ఎస్ నేను రైట్ హ్యాండ్ అని. బాబా నేను మీకు రైట్ హ్యాండ్. స్పందన, రెస్పాన్స్ లేకపోతే 1 వే అవుతుంది. రెస్పాన్స్ ఉంటే 2 వేస్ అవుతుంది. ఇచ్చి పుచ్చుకోవటం అవుతుంది అనమాట. మా షాప్కి ఎవరో వచ్చారు, నేను పని చేసుకున్నాను, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, కార్డు ఇచ్చారు, నేను తీసుకుంటాను. ఆయన 2 చేతులతో ఇస్తే నేను 2 చేతులతో తీసుకుంటాను, వాళ్ళకి శుభాభినందనలు చెప్తాను. రెస్పాన్స్. అలాగే బాబా కూడా నన్ను రైట్ హ్యాండ్ అన్నాడు. నేను కూడా అనుకుంటాను బాబా ఎస్ నేను మీకు రైట్ హ్యాండ్ అని, నన్ను స్వీకరించండి. సో ఎలా అయితే బాబా నుంచి మనం తీసుకుంటామో బాబాకి మనం సమర్పించాలి. బాబాకి ఏం సమర్పించవచ్చు? తనువు, మనసు, ధనము, మనకి సఫలతలు, సంతోషాలు. మా బాబాతో చెప్పాలన్నమాట, బాబా నా పాత్రని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. బాబాకి నా పాత్రని సమర్పిస్తున్నాను. సమర్పయామి స్వాహ. నా శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులను బాబాకి సమర్పిస్తున్నాను. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు వెలుగుంది, సాయంత్రం చీకటి పడింది. చీకటి పడిందంటే కారణం వెలుగు వెళ్ళిపోయింది. వెలుగుంటే చీకటి వస్తుందా? రాదు. ఇక్కడ మాత్రం చీకటి వచ్చి వెలుగును పంపించింది. రేపొద్దున వెలుగు దానంతటా అది వస్తే ఇక్కడ తెచ్చుకోవాలి. ఇదే మనం చేసేటువంటి సాధన. అంతరంగాన్ని వెలుగుతో నింపుకోవటం కోసమే మన యొక్క సాధన అన్నమాట. బాబాకి సమర్పించాలి. సర్వ బాంధవ్యాల వలన సమస్యలు, ప్రకృతి పంచతత్వాల వలన సమస్యలు, ఏదైతే శారీరక సమస్య ఉంటుందో బాబా మీకు సమర్పిస్తున్నాను. ఆయన వైద్యనాథుడు. భక్తి మార్గంలో వైద్యనాథుడు. వైద్యనాథుడు అంటే వైద్యనాథుడు అనమాట, వైద్యం చేసేవాడు. మన మనసే అనేక రకాల వైద్యాలకి, మన మనసులోనే, మన శరీరంలోనే అనేక రకాలు ఉన్నాయన్నమాట వైద్యానికి కావాల్సిన. హార్మోన్స్ అంతా వైద్యమే. శరీరం తనంతట తాను వైద్యం చేసుకుంటుంది. నిద్రించే సమయంలో మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. శరీరం తానంతట తాను చేసుకుంటుంది. ఊపిరితిత్తుల్లో, మరి కిడ్నీస్లో బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది నిరంతరం. నిద్రపోతున్న శ్వాస ఉంటుంది. ఎక్స్ట్రా సహాయం బాబా దగ్గర నుంచి తీసుకుంటాం అనమాట. బాబా దగ్గర నుంచి కోరుకోవాలి, బాబా నాకు ఎక్స్ట్రా సహాయం చెయ్యండి.
ఒక్క మురళిలో బాబా చెప్పారు, బచ్చే ముజే యూజ్ నహీ కర్తే హై, పిల్లలు నన్ను ఉపయోగించుకోవాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు ఉపయోగపడటానికి, మనం ఉపయోగించుకోవాలి. మీఠే బాబా, మధురమైన బాబా, దిల్ వాలే బాబా, ప్రతి విషయాన్ని కూడా బాబాకి సమర్పించాలన్నమాట. ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడే విజయ స్వరూపులుగా అవుతాం. సమర్పించకపోతే నష్టపోతాం అన్నమాట. ప్రజాపిత బ్రహ్మ బాబా ఒక్కరే మనకి ఆదర్శం. ఫాలో ఫాదర్ అని చెప్పాడు కానీ ఫాలో సిస్టర్, ఫాలో బ్రదర్ అని చెప్పనే లేదనమాట. బాబా దగ్గర నుంచి మనం స్వీకరించడానికి 9 గుణాలు ఉన్నాయి ప్రజాపిత బ్రహ్మ బాబా దగ్గర నుంచి. బాబా యొక్క చివరి సమయంలో, అంటే వయసు ముసలివాడైన తర్వాత కానీ పరమాత్ముడు ఆయన శరీరాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత బాబా యొక్క జీవన శైలిలో మనం గమనిస్తే ఒక 9 విషయాలని మన జీవితంలో ఆచరణలోకి తీసుకోవచ్చు అన్నమాట. పొగడ్తలకి పొంగలేదు. ఆ యొక్క ఏరియా మొత్తం, ఆ పట్టణము, ఆ దేశము, ఆ సింధు ఏరియా మొత్తం వ్యతిరేకించింది. విమర్శలకి కొంగలేదు, ప్రలోభాలకి లొంగలేదు, సమస్యలకి చెలించలేదు. చీకట్లో ఉన్న వెలుగునే ఇచ్చాడు. కష్టమైన పని కూడా ఇష్టంగా చేశాడు. సమస్యల్లో ఉన్న సహకారమే చేశాడు. ఆర్థిక స్థితి ఉన్నా అర్థించలేదు. ఎవరి వలనన్నా కూడా అన్యాయం జరుగుతున్న సమాజంలో తను మాత్రం సమాజానికి, ప్రపంచానికే న్యాయం చేశాడనమాట. అటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి. ఆ తండ్రి నడిచినటువంటి అడుగు జానంలో మనం నడిస్తే ఒక్కటే అన్నమాట, తనువు, మనస్సు, ధనము, సమయము, సంస్కారము, స్వభావము, విశేషతలు, గుణాలు, శక్తులు, ప్రావీణ్యతలు, ప్రత్యేకతలు, సామర్థ్యాలు, సఫలతలు, ప్రతి కణము కూడా బ్రహ్మ బాబాది శివబాబా యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. ఒక ట్రస్ట్ రాస్తే ఆ ట్రస్ట్లో అధిక భాగమంతా ఆయనదైనప్పటికీ ఆయన తన పేరు రాయలా, తన కూతురు, తన భార్య, తన అల్లుడు, కూతురు, కొడుకు ఎవరి పేర్లు రాయలా. ఈవెన్ తన పేరే రాసుకోవాలా. 8 మంది కన్యలని నిమిత్తంగా చేసి మమ్మాని వారికి మార్గదర్శకులుగా చేసి వారి పేరుతో రాశాడు. కానీ నాది అనేదాన్ని, త్యాగాన్ని కూడా త్యాగం చేశాడు. త్యాగం చేసిన దాని ద్వారా లభించాల్సినటువంటి పేరు, గుర్తింపు, హోదా, ప్రాధాన్యత, ప్రత్యేకతలను కూడా బాబా పూర్తిగా త్యాగం చేశాడనమాట. సో బ్రహ్మచారి, బ్రహ్మ కుమారి అంటే బ్రహ్మచారి. బాబా ఏదైతే అడుగు వేశాడో ఆ అడుగులో మనం అడుగు వేసేటువంటి ప్రయత్నం చేయటమే మనం బాబాని గౌరవించిన వాళ్ళం అవుతాం అన్నమాట. మన మార్గాన్ని ఆయన తయారు చేశాడు. ఆయన నడిచిన మార్గంలో అన్ని ఎత్తుపల్లాలు, ముళ్ళు ఉన్నాయన్నమాట. మనకు మాత్రం పూల మార్గాన్ని తయారు చేశాడు. మనల్ని మధురమైన పిల్లలు అని పలకరించి నడిపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనల్ని మనం అర్హులుగా, యోగ్యులుగా, సమర్థత, సార్థకత, సఫలతలను స్వీకరించటమేనమాట. దానికి మనం తయారు చేసుకోవాల్సిన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్లో ఎట్లా ఉండాలంటే ప్రతిరోజు మురళిలో 2 గాని 3 గాని మహావాక్యాల్ని మనం స్వీకరించాలి, అనుభూతి చేయాలి, రియలైజ్ చేయాలన్నమాట. రియలైజ్ చేయకపోతే అది పుస్తకం వరకే పరిమితం అవుతుంది, మన మనసులోకి రాదన్నమాట. బాబా జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు. సో ఏ రోజు ఏ గుణం అయితే బాబా తన గురించి చెప్పాడో ఆ గుణం గురించి తప్పకుండా అనుభూతి చేయాలి. ఏదైతే డైరెక్షన్ ఇస్తున్నాడో, చదువు ఇది, ఈ చదువులో ఏదైతే డైరెక్షన్ ఇస్తున్నాడో, స్కూల్లో చదువు ఏంటంటే గుర్తుంచుకుంటే పాస్ అవుతారు, ఇక్కడ ఆచరణ చేస్తే పాస్ అవుతాం. 100 మార్కులతో పాస్ అవ్వకపోతే మనం నష్టపోవడం పక్కన పెట్టండి, ఆయన్ని అవమానించిన వాళ్ళం అవుతాం అనమాట. పరమేశ్వరుని అవమానం కలగకూడదు. కాబట్టి మనం ఫస్ట్ నెంబర్లోనే ఉండాలి. ఆయన దిల్ వాళ్ళ అందరికీ ఇస్తాడు, కేవలం మనం తీసుకోవడం అనమాట. కాబట్టి మురళి వింటమంటే యాదృచ్ఛికంగా, మొక్కుబడిగా వచ్చాము, సమయానికి వచ్చాము, విన్నాము, వెళ్ళిపోవటం కాదు. మురళి మహావాక్యాలని మన మనసులో రంగరించుకుంటూ ఉండాలన్నమాట. అజపా జపము, జపము కాని జపము, అజపా జపము, నిరంతరం మధురమైన బాబా పలకరిస్తూ ఉండాలన్నమాట. సో మన పాత్రకి మనం విశేషతలను ఆపాదించుకుంటూ ఉండాలి.
ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఉన్నాయి కదా అన్ని చోట్ల షాపింగ్ మాల్స్ తయారు చేస్తున్నారు, 4 అంతస్తులు 5 అంతస్తులు రకరకాల వస్తువులు. ఒక్కసారి అక్కడికి వెళ్తే కొన్ని వందల వస్తువులు నాకు కావాలి, ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా అని మనకు అనిపిస్తుంది. వస్తువులు సేకరించడానికి మన మనసుకి చాలా అభిరుచి ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మన ఆత్మని భరపూరుగా చేసుకునేటువంటి గుణాలని స్వీకరించాలి, సేకరించాలన్నమాట. మనకి మనం మన పాత్రని విశేషతలతో నింపుకోవాలి. కాబట్టి ఏంటంటే మనం ట్రాలీ చేసుకుంటూ వెళ్ళాలి. బాబా కళ్యాణకారులు, మనము మాస్టర్ కళ్యాణకారి ఆత్మను. సత్య త్రేతాయుగాలను వదిలేద్దాం, అక్కడికి ఎట్లాగెళ్తాం, సూర్యవంశంలో ఎలాగుంటాం, అక్కడంతా పిక్నికే. కానీ ద్వాపర కలియుగాల్లో దుఃఖాలు ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి, రాజుల మధ్యలో యుద్ధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, మరి వాటిలో నష్టం ఉన్నది, మరి ప్రాణ నష్టం ఉన్నది, ధన నష్టం ఉన్నది. మరి భారతదేశంలో 800 సంవత్సరాలు పరాయి రాజ్యం యొక్క పాలనలో ఉన్నది. సో మన పాత్ర ఇక్కడెక్కడా కూడాను డిస్టర్బ్ కాకూడదు, పూల మార్గంగా ఉండాలి. అంతేకాదు అనేక మందికి ఆదర్శవంతంగా ఉండాలి, మార్గదర్శకులుగా ఉండాలి. కాబట్టి సంగమయుగంలో మనం ఏం చేయాలంటే, నేను కళ్యాణకారి పాత్రధారిని. సైలెన్స్, స్వీట్ సైలెన్స్ స్టేజ్. పరంధామంలో బంగారుపు వర్ణంతో ప్రకాశిస్తున్న పరంధామంలో నేను బాబా విశ్వ కళ్యాణకారులు, నా పాత్ర కళ్యాణకారి పాత్ర. మనసు సైలెన్స్, స్తబ్దత కాదు, స్పృహ స్పష్టంగా ఉంటుంది. సైలెన్స్ స్టేజ్. బాబా శుభకరులు, నేను శుభకరమైన శుభప్రదమైన పాత్రధారిని. బాబా దుఃఖహర్త సుఖకర్త, నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త పాత్రధారిని. బాబా బృహస్పతి, 84 జన్మల పాటు నాది బృహస్పతి దశయే. జ్యోతిష్యముల గురించి పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బృహస్పతి దశ, గురు మహర్దశ అంటారు. జ్యోతిష్యం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ నుంచి వచ్చింది. కర్మ లేకుండా జ్యోతిష్యం లేదు. జ్యోతిష్యుడు కూడా ఏం చెప్తారంటే, ఏది జరగడానికి అవకాశం ఉంది అది చెప్తానండి, మార్చడానికి నా చేతిలో లేదండి అంటారు. కాబట్టి మన జత ఏంటంటే బృహస్పతి దశ. బృహస్పతి దశ అంటే ఏంటంటే, ఆ బృహస్పతి దశ ఉన్నటువంటి ఆత్మకి, ఆ లగ్నంలో ఆ గురు మహర్దశలో జన్మించిన వాళ్ళకి, వాళ్ళకేం కావాలో, వాళ్ళకేం కోరుకుంటారో అది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. కృషి చేయకుండానే, కష్టపడకుండానే, సమస్య లేకుండానే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రకృతికి ఒక ధర్మం ఉందన్నమాట. మనుష్య ఆత్మలకి కావాల్సింది వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేసేటువంటి ధర్మం ప్రకృతికి ఉంది, ఈ యూనివర్స్కి ఉందన్నమాట. ఈ యూనివర్స్లో విశేషమైనటువంటి పాత్ర ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఆ పాత్రకి వచ్చేస్తనమాట. కేవలం మనం సంకల్పం చేయాలి, బాబా నుంచి గిఫ్ట్ తీసుకోవాలి. నాకు 84 జన్మలు బృహస్పతి దశని ఇవ్వండి బాబా, ప్రతి జన్మ నాకు బృహస్పతి దశనే కావాలి. అల్లారు ముద్దు పిల్లలు తల్లిదండ్రులను ఏదడిగినా తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఇస్తారుగా, అందజేస్తారుగా. సో మనం కూడా బాబాకి అల్లారు ముద్దు పిల్లలం. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, మీకేం కావాలో తీసుకోండి. మనం కలెక్ట్ చేసుకోవాలంతే, సెలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలి, నింపుకోవాలంతే అన్నమాట. మహత్తరమైన పాత్రధారిని, అద్భుతమైన పాత్రధారిని, శ్రేష్టమైన పాత్రధారిని, పసంద్ పాత్రధారిని. భగవంతుడు ఇష్టపడాలి. భగవంతుడు ఇష్టపడాలంటే ముందు అసలు మనల్ని మనం ఇష్టపడాలి, మన పాత్రని మనం ఇష్టపడాలి. విశేషమైన పాత్రధారులు, నిన్న కూడా బాబా చెప్పాడు, ఇందాక మనం చెప్పుకున్నాం అన్నమాట. మన పాత్రకి కావలసిన విశేషతలన్నిటినీ బాబా నుంచి స్వీకరించాలి. ఆయన సాగరుడు, ఆయన విశ్వాత్మలందరికీ సర్వస్వం ఇచ్చేవాడు. ఇచ్చినంత మాత్రం ఆయన దగ్గర ఏమీ తరగదు.
లౌకికంలో ఇచ్చేవాళ్ళు అలసిపోతారు, తీసుకునే వాళ్ళు ఇంకా కావాలి కావాలి అని అడుగుతారు. అలౌకికంలో తీసుకునే వాళ్ళు అలసిపోతారు, ఇచ్చేవాళ్ళు మాత్రం బాబు తీసుకోండి 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 అంటూనే ఉంటాడు. కాబట్టి మనం అలసిపోకూడదు, చాలా ఉత్సాహంగా అలర్ట్గా బుద్ధి నేత్రాన్ని కలుషితం లేకుండా ఉంచుకున్నాం అనుకోండి, గమ్యం లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా లౌకికంలో ఉన్న వాళ్ళు కానీ అలౌకికంలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా చేయకూడని పని ఒకటి ఉందన్నమాట. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు. ఫిక్స్ గుర్తుంచుకోవాలి. ఇతరులతో పోల్చుకున్నాము అంటే మన పాత్ర యొక్క ఏదైతే ఫ్లేవర్ ఉన్నదో, ఏదైతే మెరుపు ఉన్నదో అది మనకి కనిపించదు. నాకు కారు ఉంది కానీ వాళ్ళ కారు ఇంకా బాగుంది అనుకున్నానో నా కారు యొక్క విలువ నాకు పోయింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు, స్వీకరించాలి. మన మనస్తత్వాన్ని స్వీకరించే స్థితిలో ఉండాలన్నమాట. పూర్వకాలంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రొవిజన్స్ వెచ్చాలకు తీసుకొచ్చుకుంటే ఇంట్లో 2 వస్తువుల్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఒకటి జల్లెడ, 2 చేట. జల్లెడ యొక్క విశేషత ఏంటంటే మనకి కావలసిన దాన్ని బయటికి పంపిస్తుంది, అక్కర్లేని దాన్ని పారేసేదాన్ని తనలో ఉంచుకుంటది. అదే చాట యొక్క విశేషత ఏంటి? కావాల్సిన దాన్ని తనలో ఉంచుకుంటుంది, అక్కర్లేని దాన్ని బయటికి పంపిస్తుంది. మనం ఏది స్వీకరించాలో అది మన మనస్తత్వంలోకి స్వీకరించాలి. ఏది అక్కర్లేదో అది వదిలేస్తాడు అనమాట. పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, అష్టశక్తుల యొక్క ప్రాప్తి మనకి వీటితోనే లభిస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడాను కర్మయోగి స్థితి, దేనికి ప్రభావితం అవ్వద్దు. అన్నీ తప్పకుండా ఉంటాయి. ఎంత పెద్ద పరీక్ష రాస్తారో ఐఏఎస్ రాసేదానికి ఎల్కేజీ వాళ్ళకి వచ్చేటువంటి పరీక్షలు రావు, ఎల్కేజీ వాళ్ళకి ఐఏఎస్ పరీక్షలు రావు. మనకి ఒక పరీక్ష వచ్చింది, సమస్య వచ్చింది అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మన యొక్క స్థాయి పెద్దది. కానీ స్థాయి పెద్దది అనుకున్నప్పుడు తోడుండి నడిపించేటువంటి తండ్రి, ఒడ్డుకు నడిపించేటువంటి తండ్రి తోడున్నాడు. పాండవులు పాండవులు 5గురే, కౌరవులు 100 మంది ఉన్నారు. మరి యుద్ధంలో కూడా కౌరవులు తోడున్నటువంటి వాళ్ళు సంఖ్యాబలం పెద్దది పాండవులు తోడున్న వాళ్ళకంటే కూడాను. కానీ పాండవులు తోడెవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఒకవేళ శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులు గెలిచేవాళ్ళ? లేరు. మాయాజూదంలో ఓడిపోయారుగా, శ్రీకృష్ణుడు పిలవలేదు. శ్రీకృష్ణుడు పిలుచుంటే మాయాజూదంలో కూడా గెలిచేవాళ్ళు. సో బాబా యొక్క తోడుని అనుభూతి చేయాలి. హాత్ ఔర్ సాత్, సదా బాబాతో ప్రేమతో మాట్లాడుతూ ఉండాలి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, లవ్లీ బాబా, బంగారు బాబా. కాబట్టి ఈ స్థితిని మనం తయారు చేసుకుంటే మనం మార్గదర్శకులుగా అవుతాము. ఒక రాయిని సుత్తి పెట్టి కొడితే ముక్కలు అవుతుంది, ఆ సుత్తికి ఉలి జోడిస్తే విగ్రహం అవుతుంది. ముక్కలు చేయడానికి కొద్ది సమయం చాలు, బలం చాలు. కానీ విగ్రహంగా చేయడానికి ప్రేమతో, దీక్షతో, తన్మయత్వంతో ఒక్కొక్క కణాన్ని దైవ కణంగా, దైవత్వంగా భావిస్తూ దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు మన విగ్రహాన్ని మనమే చెక్కుకుంటున్నాం అన్నమాట. ఒక చోట వెళ్తా ఉంటే రోజు కనిపిస్తూ ఉంటది, ఒక ఆయన కనకదుర్గ అమ్మవారి బొమ్మ చెక్కుతున్నాడు. చూసినప్పుడల్లా మనం అనుకుంటాం తల ముఖారవిందం చాలా బాగుంది, చేతులు చాలా బాగున్నాయి, పులి బొమ్మ బాగుంది, పాదాలు బాగున్నాయి. ఏ రోజు ఎంత మటుకు తయారైందో దాన్ని మనం చూస్తున్నాం. కానీ శిల్పి మాత్రం సంపూర్ణ విగ్రహాన్ని చూస్తూ చెక్కుతున్నాడు. ఆయనకు ఆ రూపం కనిపించట్లా, సంపూర్ణ రూపం కనిపిస్తుంది. బాబా కూడా మన సంపూర్ణ రూపం కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం మన సంపూర్ణ రూపాన్ని మనం చూసుకోవాలి, మన గోల్ని తయారు చేసుకోవాలి. నేను దేవతా ఆత్మను. బాబా మనకు గిఫ్ట్ ఇస్తున్నారు, దేవతా స్వభావాన్ని బాబా నుంచి తీసుకోవాలన్నమాట. పరంధామంలో నేను బాబా నుంచి దైవీ స్వభావాన్ని గిఫ్ట్గా తీసుకుంటున్నాను. ఒక మురికిగా ఉన్నటువంటి నీళ్ళని పంపు కింద వదిలేసామనుకోండి, నిదానంగా నిదానంగా దాంట్లో ఉన్న నీళ్లు పొంగిపోతూ మురికంతా తొలగిపోయి కొద్దిసేపటికి తీయటి తేట నీరు తయారవుతుంది. అలాగే మన బుద్ధి కూడాను దేవతా స్వభావం సంక్రమిస్తున్న కొద్దీ కూడాను మానవ స్వభావం పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట. దేవ స్వభావాన్ని, దైవీ స్వభావాన్ని, దేవతా స్వభావాన్ని బాబా నుంచి గిఫ్ట్గా తీసుకోవాలి. దేవతా స్వభావం ఎప్పుడైతే అంతరంగంలోకి వచ్చిందో, ఏ స్థితి అనుభూతి అవుతుందో దాన్ని రియలైజ్ చేయాలి.
పంచదార తీయగా ఉంటది, పాలల్లో వేస్తే పంచదార పాయసం అంటాం. తెల్లగానే ఉంది కదా అని ఉప్పేస్తే అది పాయసం అవుతుందా? అవ్వదు. పంచదార వేసారు కాబట్టి తీపిదనం అనుభూతి అయింది. ఇప్పుడు నేను దేవతా స్వభావంలోకి ట్రాన్స్ఫర్ అయితే నా దేవతా స్వభావం ఎలా ఉంటుంది? విజయ స్వరూపులుగా ఉంటారు, నిర్విఘ్న స్వరూపులుగా ఉంటారు. ఇవాళ చెప్పారు కదా, సఫలతా స్వరూపులుగా ఉంటారు, సాక్షాత్కార స్వరూపులుగా ఉంటారు. కాబట్టి స్వయాన్ని బాబా దగ్గర నుంచి దైవీ స్వభావాన్ని నేను బహుకరణ నా గిఫ్ట్గా ఇస్తున్నారు, స్వీకరించాలన్నమాట. మనల్ని మనం రకరకాల స్థితుల్లో పెట్టుకోవాలి. ఒకసారి సూక్ష్మలోకంలో, ఒకసారి పరంధామంలో, ఒకసారి మనసా సేవ చేస్తూ, ఒకసారి అంతరిక్షంలో, ఒకసారి భూమండలం ఉన్నటువంటి సర్వ ప్రాణికోటివి, సర్వ గ్రహాలకి, సర్వ మానవాత్మలకి, సర్వ ప్రకృతి పంచతత్వాలకి, ప్రకృతి పంచతత్వాల యొక్క వనరులు, అడవులు, భూములు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని ప్రకృతి పంచతత్వాల నుంచి లభించినాయి కదా. మానవుడికి ప్రకృతి పంచతత్వాలు. ఒకవేళ ఈ డ్రామా అనేది సూక్ష్మంలో కొన్ననో పరంధామంలో జరగడానికి అవకాశం లేదు. అక్కడ దేహము లభించదు, దేహానికి కావాల్సినటువంటి వస్తువులు సౌకర్యాలు లభించవు, ఈ భూమి మీదే లభిస్తాయి అన్నమాట. అందుకనే భూమిని భూమాత అన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, నలుగురు దేవత సమానులు అన్నప్పుడు ముందు అమ్మ పేరు మొదలు పెట్టారు కానీ నాన్న పేరు మొదలు పెట్టాలి. మాతృదేవో భవ అని మొదలు పెట్టారు కానీ పితృదేవో భవ అని మొదలు పెట్టలేదు. భూమిని భూమాత అన్నారు. సౌర కుటుంబంలో అన్ని గ్రహాలకి పురుషుల పేర్లు పెట్టారు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. భూమికి దానికి భూదేవి, భూమాత, గోమాత, తులసి మాత, అడవి తల్లి, నదులన్నిటికీ తల్లుల పేర్లు, ప్రకృతి మాత, నక్షత్రాలన్నిటికీ కూడా తల్లుల పేర్లు. అంటే ఇదంతా సైన్స్, లాబొరేటరీ సైన్స్ కాదు. ఈ ప్రకృతి కూడా ఒక సైన్స్ అన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ అంటే ఈ భూమండలం పైన ఏర్పడినటువంటి పంచతత్వాల వలన ఈ డ్రామా ఏర్పడింది. ఈ డ్రామా కూడా శుభాభినందనలు చెప్పాలి. దీన్ని కూడా బాబా దగ్గర నుంచి సకాశిప్పించాలన్నమాట. ఎందుకంటే ఈ భూమి కూడా మనకి చాలా సహాయం చేస్తుంది. నీరు ఇస్తుంది, గాలి ఇస్తుంది, కావలసిన వస్తువులు ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, ఔషధాలు ఇస్తుంది, ఆర్థిక స్థితి ఇస్తుంది, వైభవాలను ఇస్తుంది, వాహనాలను ఇస్తుంది. ఏ ఒక్కటి కూడా భూమి నుంచి లభించకుండా, ప్రకృతి పంచతత్వాల నుంచి లభించకుండా మనకి ఏదీ కుదరదు. నిద్రించాలన్నా ఫ్యాన్ కానీ ఏసీ కానీ కావాలి, అది కూడా భూతత్వం నుంచి ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి తయారు చేసినాయి అన్నమాట. కాబట్టి మనకి ఏదైతే సహాయం చేస్తున్నాయో వాటన్నిటికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు అందరికీ కూడా ఇస్తున్నాం. ఈ స్థితిని మనం ఇట్లా తయారు చేసుకుంటే ఎదగాలన్నమాట. అన్నిటికంటే గొప్ప స్థితి పరంధామంలో బాబా యొక్క సన్నిధిలో ఒక ప్లెయిన్ మైండ్, స్తబ్దత కాదు, ఏకరస స్థితి. నియమపూర్వకంగా మన ఇష్టం. 2 దబాలన్నా, 3 దబాలన్నా, ఇంకా ఎక్కువ దబాలన్నా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అనుభూతి చెయ్యాలి. మినిమం ఒక్కసారన్నా మినిమం 10 మినిట్స్ ఒక్క బాబా పరంధామ యొక్క అనుభూతి. దానికి రకరకాల స్థితులను తయారు చేసుకోవచ్చు. కొద్ది సమయంలో నాకు తెలిసినటువంటి కొద్ది విషయాలని సభ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అంగీకారమేనా? ఎస్, ఓకే. సో మనల్ని మనం ఒక ఫరిస్తా స్వరూపంలో దర్శిద్దాం. ఒక తెల్లటి కాంతి కిరణాలతో ప్రకాశవంతమైన మనం చెప్పుకుంటూ మనం విజువలైజ్ చేద్దాం, చూద్దాం. దేదీప్యమానమైన ఫరిస్తా స్వరూపంలో ఉన్నాను. నా చుట్టూ తెల్లటి కాంతి కిరణాలు, ప్రకాశవంతమైన కిరణాలు. అవ్యక్త బాప్దాదా ప్రేమగా
సంబరపడుతూ ఆనందంగా బాబాకి సమర్పితమవుతున్నాను. బాబా అరచేతిలో మన అరచేయి ఉంచుదాం. సమర్పయామి. తనువు మనసు ధనములను సమర్పిస్తున్నాను. స్వాహా. సఫలతలను సంతోషాలను బాబాకి సమర్పిస్తున్నాను. బాబాకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా పాత్రను బాబాకి సమర్పిస్తున్నాను. శారీరక పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, మానసిక పరిస్థితులను, బాబాకి సమర్పిస్తున్నాను. సర్వ బాంధవ్యాల వలన ఏర్పడు సమస్యలను, ప్రకృతి పంచతత్వాల వలన ఏర్పడు సమస్యలను బాబాకి సమర్పిస్తున్నాను. సమర్పయామి. స్వాహా. 30 సెకండ్లు మనసుని మౌనంగా ఉంచుకుందాం. మధురమైన బాబా, పరిశీలన చేసుకుందాం. 30 సెకండ్లు మనసు మౌనంగా ఉన్నప్పుడు ఏదైనా ఆలోచనల అలజడి మనసుకి కలిగిందా? ఎవరెవరు సాధన చేశారు? ఎవరికన్నా కలిగిందా? లేదు. వెరీ గుడ్. సో మనసు మౌనంగా ఉండటానికి ముందు మననం చేయాలి, ఆ తర్వాత మౌనంగా ఉండాలి. మరో చిన్న సాధన చేద్దాం. మనకి ఏదన్నా ప్రాప్తించింది అనుకోండి, మనకు మంచి గొప్పతనం ప్రాప్తించింది అనుకోండి, దాని యొక్క సంతోషం మెరుపు ఉంటుంది కదా. కొత్తగా కారు కొనుక్కున్నాను, దాని సంతోషం మెరుపు ఉంటుంది కదా కొన్ని రోజుల పాటు కనీసం. అట్లాగే సంగమయుగంలో మనకు లభించినటువంటి ప్రాప్తులు మనం మననంలో ఉండాలి, మన వివేకంలో ఉండాలి. మనకి సంగమయుగంలో ఏం లభించినవి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను ఇందాకట్లాగానే చెప్తుంటాను, మీరు స్వీకరిస్తూ ఉండండి. సంగమయుగంలో లభించినటువంటి మధురతలను జ్ఞాపకం చేసుకుంటాను. నేను మధురమైన ఆత్మను.
బాబా మధురాతి మధురమైన వారు, అపురూపమైన వారు. బాబా పాలన, బాబా సంరక్షణ, బాబా ఛత్రఛాయ మధురమైనవి. బాబా ఖజానాలు, గుణాలు, శక్తులు, బాబా ఇచ్చే విశేషతలు, బాబా వరాలు, బాబా వారసత్వాల మధురమైనవి. జ్ఞాన మార్గము మధురమైనది. సృష్టి నాటక రంగంలో నా పాత్ర మధురమైనది. లౌకిక అలౌకిక పరివారాలు మధురమైనవి. విశ్వ పరివారం మధురమైనది. బాబా యొక్క సేవా క్షేత్రాలు మధురమైనవి. యజ్ఞము మధురమైనది. డ్రామా మధురమైనది. ప్రకృతి పంచతత్వాలు మధురమైనవి. జ్ఞాన మార్గము మధురమైనది. బ్రాహ్మణ జన్మ మధురమైనది. లక్ష్యము మధురమైనది. పరంధామం మధురమైనది. నేను మధురమైన ఆత్మను. బాబా మధురాతి మధురమైన వారు. మనసుని 30 సెకండ్లు మనసుని మౌనంగా ఉంచుకుందాం. మధురమైన బాబా, ఈరోజు బాబా చెప్పారు, పాత సంవత్సరం ఎట్లయితే వీడ్కోలు చెప్తున్నామో పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు చెప్పాలి. ఎక్కడైతే సాధన అనుభూతి పూర్వకంగా ఉంటుందో అక్కడే వీడ్కోలు కలుగుతుంది. పాత సంస్కారాల యొక్క వీడ్కోలు గురించి ఈ సాధన ఇంద్రాద చిన్న కథ చెప్పుకుందాం. ఒక 2 minutes ఉంటుంది ఆ కథ. సో మనకి లభించిన ప్రాప్తించినటువంటి మధురతలను మనం మననం చేసుకోవాలి. రోజుకి ఒక్కసారైనా కనీసం 3-4 విషయాలనైనా మనసులో రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఆలోచిస్తున్నామో అదే రికార్డుగా మారుతుంది. ఏదైతే రికార్డ్ అవుతుందో అదే ప్లే అవుతూ ఉంటుంది. మనం రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. మన మనసుని, మన లోపల ఉన్నటువంటి రికార్డుని రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. స్వయానికి మన యొక్క శుభ సంకల్పాలని మనకి మనమే బహుకరించుకోవాలి. మరియు విశ్వాత్మలందరికీ, పూర్తి విశ్వానికి
ప్రకృతి పంచతత్వాలకి, ప్రకృతి పంచతత్వాల యొక్క వనరులకి, సర్వ ప్రాణికోటికి, సర్వ గ్రహాలకి కూడాను మన శుభాభినందనలు ఇప్పించాలన్నమాట. ఎందుకంటే ఇచ్చిందే తీసుకుంటాము. ఒకరికిస్తే ఒకరి నుంచే లభిస్తుంది. మనం ఒక్కసారిగా విశ్వమంతటికి ఇస్తే విశ్వమంతటి నుంచి లభిస్తుంది అన్నమాట. అటువంటి అర్హత, యోగ్యత మనకున్నది. మనం ప్రాపర్ వేలో ఉపయోగించాలి, అంతే, వేరే ఏమి లేదు. కాబట్టి మన స్థానాన్ని రూపాంతరం చేసుకుందాం. అంతరిక్షాన్ని మనం పయనిద్దాం. అంతరిక్షంలో కూర్చుందాం. అనంతమైన అంతరిక్షం, పాలపుంతలు, గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నిటి సముదాయం మధ్యలో బాబా యొక్క ప్రకాశ కిరణాలను అనుభూతి చేస్తూ స్వయానికి చెప్పుకుందాం, శుభమస్తు. శుభ అభినందనలు, శుభాకాంక్షలు. పవిత్ర భవ, ఆరోగ్య భవ, సఫలతా భవ, సంతుష్ట భవ, మన్మనా భవ, మధ్యాజీ భవ, శ్రేష్ఠ పురుషార్థి భవ, విజయీ భవ, నిర్విఘ్న భవ, శుభమస్తు. నేను శుభకరమైన పాత్రధారిని. పూర్తి కల్పమంతా నా పాత్ర శుభకరమైనది, శుభప్రదమైనది. నేను అందరికీ శుభాలనే బహుకరిస్తాను. బాబా శుభకరులు, నేను శుభకరమైన పాత్రధారిని. విశ్వంలోని సర్వ ఆత్మలకు శుభాలను బహుకరిస్తున్నాను. బాబా సర్వాత్మలకు, సర్వ ప్రాణికోటికి, ప్రకృతి పంచతత్వాలకు, సర్వ గ్రహాలకు ప్రకాశ కిరణాలను బహుకరిస్తున్నారు. పూర్తి విశ్వమంతటికి శుభమస్తు. శుభకరమైన, శుభప్రదమైన పాత్రను బాబా బహుకరిస్తున్నారు. పూర్తి విశ్వమంతటికి సుఖీ భవ, సఫలతా భవ, సంతుష్ట భవ, నిశ్చింత భవ,
మన్మనా భవ, మత్యాజీ భవ, విజయీ భవ, సఫలతా భవ, నిర్విఘ్న భవ. విశ్వంలోని సర్వ సోదరాత్మలకు శుభ అభినందనలు. శుభాకాంక్షలు. ముప్పై సెకండ్లు మనసుని మౌనంగా ఉంచుకుందాం. మధురమైన బాబా, ఒక 10 నిమిషాలు పర్వాలేదా? తొందరగా పూర్తి చేస్తాం. చెప్పుకుందాం ఇంకా కొద్దిగా. అందరికి అంగీకారమేనా? అన్నయ్యకి చప్పట్లు పడదాం. ఫస్ట్ చప్పట్లు పెట్టాడు అన్నయ్య, చేతులు ఎత్తాడు. బ్రాహ్మణ జీవిత లక్ష్యం ఫరిస్తాగా కావటం, కర్మాతీత స్థితిని పొందటం, సాక్షాత్కార స్వరూపులుగా కావటం, ఇచ్ఛామాత్రం అవిద్యగా కావటం, సంపూర్ణంగా సంపన్నంగా కావటం. ఇవన్నీ కూడా ఒక్క స్థితితో తయారైపోతుంది అనమాట, ఫరిస్తా. బాబా కూడా ఏం చెప్పారంటే, బ్రాహ్మణ్స్ శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుంచి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుంచి దేవతలుగా. బ్రాహ్మణుల నుంచి డైరెక్ట్ దేవతలు కాదు, ఫరిస్తాలుగా అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రపంచం రాబోయే రోజులు విషయ వైతరిణి నది రోజులు. విషయం యొక్క వైతరిణి నది ఇప్పుడే కనిపిస్తుంది, రాబోయే రోజుల్లో భయంకరంగా ఉంటుంది. విషయ వైతరిణి నదిలో ఉండేవాళ్ళు లోపల విషయాలను పెట్టుకుంటే విషయ వైతరిణి నదిలో ఉంటారు. లోపల విషయాలను తీసేస్తే విషయ వైతరిణి నది బయట ఉంటారు. ఎవరైతే బయట ఉంటారో వాళ్ళు సాక్షాత్కార స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఫరిస్తా స్థితిని అనుభూతి చేస్తారో వాళ్ళలో విషయాలు ఉండవు. అద్దంలో ఉంటుందా? గంట సేపు కూర్చున్నాను అద్దం ఎదురుగా, నేను పక్కకు జరగానే జరిపి తీసేసింది. పోలే గంట సేపు కూర్చున్నాడు, ఒక్క నిమిషం ఉంచుకుందాం అనుకుంటుందా? అనుకోదు. సో మన స్థితిని అద్దంలా తయారు చేసుకోవాలి. ఒక ప్రకాశవంతమైన, తేజోవంతమైన, కాంతివంతమైన, దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి స్వరూపాన్ని. దీనికి చాలా విషయాలను జోడించుకోవచ్చు, గుణాలను, స్వమానాలను. పవిత్రత ఫరిస్తాను, శాంతి ఫరిస్తాను, ఆనంద ఫరిస్తాను, సంతుష్ట ఫరిస్తాను, సమర్పిత ఫరిస్తాను, సేవాదారి ఫరిస్తాను, అవతరించిన ఫరిస్తాను, అలౌకిక ఫరిస్తాను. ఇట్లా మనకు కావలసినటువంటి విషయాలని జోడించుకొని ఫరిస్తా స్థితిని అనుభూతి చేయాలి. చుట్టూ తెల్లటి కాంతి కిరణాలను అనుభూతి చేయాలి. ప్రకాశవంతమైన శరీరాన్ని అనుభూతి చేయాలి. బాబా ఒక్క మురళిలో చెప్పారు,
చెప్పాడనమాట. చెంకీలి డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. మెరిసేటువంటి డ్రెస్ అది, ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ అవ్వదు, పాడవదు, చినిగిపోదు, బిగుతుగా అవ్వదు, చాలా ఈజీగా ఉంటుంది మనల్ని మనం సాక్షాత్కార స్వరూపులుగా చేయటానికి. మొట్టమొదటి ఎప్పుడైతే పరమాత్ముడు 1936 సంవత్సరంలో ఈ సృష్టిపై అవతరించారో అప్పుడు ఆయన యొక్క దివ్యమైన శక్తి ద్వారా అందరికీ సాక్షాత్కారాలు జరిగినాయి. అక్కడ ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క సాక్షాత్కార ద్వారా ఆయన యొక్క విశేషత జరగల, మమ్మ యొక్క విశేషత అంటే నేను కించపరచట్ల. ఇక్కడ పరమాత్ముడి యొక్క దివ్యమైన బుద్ధితోనే సాక్షాత్కారం జరిగింది. అంతిమ సమయంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి మన యొక్క ఫరిష్తా స్థితితో. స్వయాన్ని ఫరిష్తా స్థితితో సంపన్నంగా చేసుకోవాలి. అవ్యక్త బాబ్దాదా సమక్షంలో బాబా యొక్క దృష్టితో సృష్టి, బాబా యొక్క దృష్టితో నిహాల్ అంటారు. నిహాల్ అంటే అన్ని సమస్యల్ని తొలగించేదనమాట. బాబా దృష్టి అన్ని సమస్యల్ని తొలగిస్తుంది అనమాట. కాబట్టి స్వయాన్ని ఏం చేసుకోవాలంటే బాబా నుంచి దృష్టిని స్వీకరిస్తున్నాను. అవ్యక్త బాబ్దాదాని సూక్ష్మలోకంలో చూస్తూ స్వయాన్ని ఫరిష్తా స్వరూపంలో అనుభూతి చేస్తూ బాబా నుండి అలౌకిక దృష్టిని స్వీకరిస్తున్నాను. బాబా యొక్క దృష్టితో నా ఫరిష్తా స్వరూపం మరింత తేజోవంతంగా, కాంతివంతంగా తయారవుతున్నది. బాబా నాకు అలౌకిక దృష్టిని ఇస్తున్నారు. నేను పవిత్రత పరిస్తాను. శాంతి పరిస్తాను. సంతుష్ట పరిస్తాను. ఆనంద పరిస్తాను. సమర్పిత పరిస్తాను. సేవాదారి పరిస్తాను. అవతరించిన పరిస్తాను. అలౌకిక పరిస్తాను. ఫరిష్తా స్థితిలోనే అవ్యక్త బాబ్దాదా నుండి దృష్టిని స్వీకరిస్తూ 30 సెకండ్లు మనసుని మౌనంగా ఉంచుకుందాం. స్వరూపంలో పరంధామం చేరుదాం. బంగారుపు వర్ణంతో ప్రకాశిస్తున్నాం. అనంతమైన స్వీట్ సైలెన్స్ హోమ్, దివ్యమైన ధామం. నేను మరియు బాబా అపురూపమైన బాబా అపురూపమైన బహుమతి ఇస్తున్నారు. బాబా నాకు దేవతా స్వభావాన్ని బహుకరిస్తున్నారు.
సఫలతా స్వరూపాన్ని, విజయీ ఆత్మను, నిర్విఘ్న ఆత్మను, బాబా నాకు దేవతా స్వభావాన్ని బహుకరిస్తున్నారు. బాబా విశ్వ కళ్యాణకారులు. నా పాత్ర కళ్యాణకారి పాత్ర. నా పాత్ర పూర్తిగా కళ్యాణకారి పాత్రధారిణి. బాబా దుఃఖహర్త సుఖకర్త. నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త పాత్రధారిని. పూర్తి కల్పమంతా నా పాత్ర మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త పాత్రధారిని. బాబా శుభకరులు. నేను శుభకరమైన శుభప్రదమైన పాత్రధారిని. నేను మహత్తరమైన పాత్రధారిని. అద్భుతమైన పాత్రధారిని. శ్రేష్టమైన పాత్రధారిని. బాబా నాకు పదం శుభాలను బహుకరిస్తున్నారు. పదం స్నేహ కిరణాలను, పదం భాగ్య రేఖలను, పదం సఫలతలను, పదం సహయోగాలను, పదం వరాలను, బాబా నాకు బహుకరిస్తున్నారు. మధురమైన బాబా, బాబా పవిత్రతా సాగరులు. నేను మాస్టర్ పవిత్రతా సాగరుడను. బాబా సమానంగా పవిత్రత యొక్క తేజస్సును అనుభూతి చేస్తున్నాను. బాబా నాకు వరాన్ని ఇస్తున్నారు. పవిత్ర భవ, పవిత్ర భవ, పవిత్ర భవ. సూక్ష్మ లోకాన్ని చేరుకుందాం. బాబా విశ్వ సభను ఏర్పాటు చేశారు. సర్వధర్మపితలు, సర్వధర్మాల వారు, విశేషమైన పాత్రధారులు, విశ్వమంతా సభలో ఉపస్థితులై ఉన్నారు.
బాబా విశ్వాత్మలందరినీ మధురమైన పిల్లలుగా సంబోధిస్తూ పవిత్రత యొక్క కిరణాలను సర్వ ఖజానాలను సర్వ వరాలను విశ్వాత్మలందరికీ బహుకరిస్తున్నారు. విశ్వాత్మలందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. మధురమైన బాబా, ఏవైనా విషయాలను జ్ఞాపకం చేయాలి, ఆలోచించాలని అని అనిపిస్తుందా? సో బాబాతో ప్రేమతో మనం లీనమై ఉండేటువంటి స్థితిని తయారు చేసుకుందాం. బాబా యొక్క పాలనకి ప్రూఫ్ రిటర్న్ చూపిద్దాము. అవకాశం ఇచ్చినటువంటి అక్కయ్యలకి, ఆలకించిన పరివారానికి, పలుకులిచ్చిన పరమేశ్వరుడికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఓం శాంతి.